హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను. చూద్దాం అది ఎలా పెట్టాలో. చికెన్ పచ్చడికి అండి లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు దోరగా వేయించుకోవాలి. మాడకుండానే వేయించేసి చల్లారిన తర్వాత పొడి చేస్తానండి దీన్ని. చికెన్ పచ్చడికి అండి మసాలా పౌడర్ ఆడేసాను. వేయించాను కదండి, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క 3 కలిపి వేయించాను. అంటే కొంచెం ఎక్కువ వేయించాను నేను, అంతా పట్టదు మసాలా కూరలో. కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ 150 గ్రాములు. 2 కేజీలు చికెన్ అండి. అంటే నేను బోన్స్తో పెడుతున్నాను. పొయ్యి మీద బాండి పెట్టాను, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది, చికెన్ వేసేసుకుందాము. చికెన్ వేస్తాను కదండి ఆయిల్లోనే. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. పసుపు 1 స్పూన్ పసుపు వేసాను. లైట్గా ఉప్పు, అంటే చికెన్లో ఉప్పు ఎక్కువ వేయకూడదండి, ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది ముక్కకి. మనం పచ్చడి కలుపుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. బాగా వేగిపోవాలి. వేగుతుందండి చికెన్ పచ్చడికి, ఇంకా బాగా వేగాలి, ఎర్రగా వేగిపోవాలి. మామూలుగా అయితే ఆయించి పెడతానండి, ఇంకా వేపేసి పెట్టేస్తున్నాను. ఆయించి మళ్ళీ నూనెలో వేపి పెట్టిదాన్ని, ఇంకా డైరెక్ట్ నూనెలో వేపేసి పెట్టేస్తున్నాను నేను. వేగిపోయినాయండి, ఇలా ఎర్రగా వేగిపోయినాయి. ఒక గిన్నెలో తీసేసుకుందాము. తీసేసాం కదండి, చికెన్ తీసేసాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. 2 కేజీలకి అండి ఇది లెక్క. 150 గ్రాములు అల్లము, వెల్లుల్లిపాయ కలిసి 150 గ్రాములు. ఇది బాగా వేగిపోవాలి. వేగిపోయిందండి అల్లం కూడానే. ఇంకొక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. అంటే కొంచెం అది ఇదిగా ఉంటాయండి, బాగా వేగపోతే బూజు వచ్చేస్తుంది పచ్చడి. ఇది కూడా బాగా వేగిపోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తాను కదండి, చికెన్ ఇందులో వేసేద్దాము. ఆయిల్లో వేస్తాం కదండి చికెన్. ఇప్పుడు మసాలా వేసుకుందాము. మనం పొడి ఆడుకున్నాం కదండి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేయించి అది 2 స్పూన్లు వేసుకుందాము. పెద్ద స్పూన్తో వేసుకుందాం 2 స్పూన్లు. కారం అండి, ఒక 1/2 గ్లాస్ కారం వేస్తున్నాను నేను.
కారం ప్రస్తుతానికి ఏదో పెద్ద స్పూన్ వేసానండి. అంటే మనం చికెన్లో వేసాం కదా, దాని గురించి కొంచెం తక్కువ వేసుకోవాలి ముందు. ఇదంతా చల్లారిపోవాలి. మనం నిమ్మకాయ కలుపుకోవాలంటే ఇది బాగా చల్లారిపోవాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. కారం మసాలా పొడి అంతా కలిపేసాను కదండి చికెన్లోని, చికెన్ పచ్చడికి. ఇప్పుడు చిన్న గ్లాసుడు నిమ్మరసం వేసుకుందాము. దీన్ని బాగా కలిపేసుకుందాము. కలిపేసానండి. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుందాము. గదిలో మా మనవాళ్ళు గోల అండి, సరదాగా ఆడుకుంటారు. చిన్న చిన్న పిల్లలు గోల చేస్తున్నారు. దీన్ని కూడా కలిపేసుకుందాము. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన కొలతల్లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా 6 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఇది తడి చెయ్యది పెట్టకుండా ఉంటే చాలా నిల్వ ఉంటుంది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.